డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. దీన్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీరు కొత్త రోల్ ప్లే చేయబోతున్నారా? నిజామాబాద్ లోక్సభ సభ్యునిగా కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే కొత్త రోల్ అనేది ఏం లేదే. నాకేదైతుందో గతంలో కూడా 2 పర్యాయాలు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం నాకు పార్టీ కల్పించారు కరీంనగర్. సరే, అప్పుడు నేను ఆశ్చర్యపరంగా పొందలేకపోయాను. ఇప్పుడు కూడా ఏదైతుందో వాస్తవంగా నేను శాసనసభకు గెలిచి ఉంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండేవాడిని కావచ్చు. సరే, నాకు ఆశించిన పెద్ద పొందలేకపోయాను. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పరిస్థితులలో నాకున్నటువంటి ఒక ప్రజా జీవితం అనుభవం అనుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుందో ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ అంటే మన జగిత్యాల కోట్ల నేను గతంలో ఏవైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాగా ఉండేదో అవి నిజామాబాద్ పార్లమెంట్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను అభ్యర్థి ఉంటే బాగుంటుంది అనే ఒక భావన పార్టీ కన్సిడరేషన్లో ఉన్నది. ఇంకా ఇట్స్ నాట్ ఫైనలైజ్డ్, దిస్ ఇస్ పార్టీ కన్సిడరేషన్ ఉన్నది. అంటే మీరు ఏ అష్యూరెన్స్ ఇచ్చి లోక్సభ సభ్యులని, నిజామాబాద్ లోక్సభ సభ్యులని ఓటాడే అవకాశం? డెఫినెట్లీ వాళ్ళు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. వీళ్ళు ఎన్నిక జరిగేది పార్లమెంట్కి అయినప్పటికీ కూడా ఏదైతుందో రాష్ట్రంలో చేపట్టబడ్డే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా జరుగుతాయి. మీరు సంక్షేమ కార్యక్రమాలండి, అభివృద్ధి కార్యక్రమాలు, R&B కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, మీకు ఏ తీసుకున్నా కానీ మీరు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అవకాశము రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్రం ఏదైతుందో విధి విధానం రూపొందిస్తుంది. ఫెడరల్ సిస్టమ్ రూపంలో ఏదైతుందో రాష్ట్రాలకు నిధులు కేటాయింపు చేయడము, కేంద్రము నిర్దేశించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఉదాహరణ ఎన్ఆర్ఈ చేస్తున్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించింది, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్లో ఏదైతున్నదో యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ నో రోల్ ఎట్ ఆల్. రాష్ట్ర ప్రభుత్వమే ఏదైతుందో ఈ ఎగ్జిక్యూషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటున్నాను. ఇలా కేంద్ర ప్రభుత్వం రూపొందించేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ దాన్ని అమలు చేసేటటువంటి యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. వేరే వాళ్ళకు గ్రామీణ ప్రాంతం రూపంలో చేపట్టబడేటువంటి యొక్క ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అవి అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారం ఉన్నది కాబట్టి డెఫినెట్లీ ఐ కెన్ డూ మోర్ జస్టిస్ దాన్ ది అదర్ సైడ్. భారతీయ జనతా పార్టీ కంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువగా నేను పని చేయగలుగుతా, నేను ఎక్కువగా ఏదైతుందో సేవ చేయగలుగుతా, ఎక్కువగా న్యాయం చేయగలుగుతా. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత అరవింద్ ఉన్నారు, ధర్మపుర అరవింద్ లోక్సభ సభ్యులుగా ఉన్నారు. వారికి మీకు ఈ మధ్యన మాటలు యుద్ధం ఎందుకు వస్తుంది? మిమ్మల్ని ఆశీర్వాదం కోరకు మిమ్మల్ని కలిశాను, మీరు ఇట్లా నాకెక్కడ అహంకారం అని చెప్పేసి కామెంట్ చేయడం. నేను అసలు ఆయనకు నాకు మాటలు యుద్ధం లేదు. నేను ఇంతవరకే అరవింద్ మీద కామెంట్ చేయలేదు. ఇంతవరకే నేను అరవింద్ గారి మీద కామెంట్ చేయలేదు. డెఫినెట్లీ అరవింద్తో ఏదైతే కొంత సాన్నిహిత్యము కుటుంబ పరంగా ఏంటంటే వారి తండ్రి డి శ్రీనివాస్ గారు, మేము కాలేజ్ నైజాం కాలేజీ హాస్టల్ మీద అప్పటికెళ్ళి మాకు సాన్నిహిత్యం ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసినాం. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మేమంతా సమకాలీకులం, ప్రజా జీవితంలో సమకాలీకులం. డి శ్రీనివాస్ గారితో నాకున్న సాన్నిహిత్యంతో ఏదైతుందో న్యాచురల్లీ ఆయన ఏదైతుందో ఆ కుటుంబ సాన్నిహిత్యంతోనే మాట్లాడి ఉంటాడు. అంతేగాని ఏదైతుందో ఒకసారి రాజకీయంగా నువ్వు విభేదించు. యువర్ ఫాదర్ ఇస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, అర్లియర్ యువర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు ఏ స్థాయికి ఎదిగినా కానీ ఆ ఎదుగుదలకు చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు ఏ స్థాయికి ఎదిగినా కానీ ఆ ఎదుగుదలకు చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఒకసారి నువ్వు గమనంలో ఉంచుకొని మాట్లాడు. నువ్వు డి శ్రీనివాస్ గారి యొక్క కుమారుడుగా నువ్వు లేకుండా ఉంటే ఇవాళ నీకున్న ఆర్థిక స్తోమత ఎక్కడికి వస్తుండే? నీకు వచ్చిన ఆర్థిక స్తోమత ఎక్కడికి వచ్చింది? నీ తండ్రి గారి నుండి వచ్చింది, సంక్రమించింది. నీ తండ్రి గారికి ఎక్కడికి వచ్చింది? బికాస్ ఆఫ్ హిస్ ఆయనకు ఉండేటువంటి ఒక అనుభవం అనండి, ఆయన రాజకీయ నేపథ్యం అనండి, ఆయన శ్రమ అనండి, ఆయన ఫలితంతో వచ్చింది కదా. దాన్ని గమనంలో ఉంచుకొని మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా కానీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిన్న వాళ్ళ పార్టీ
అంతర్గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. గాడిద ఎవరో గుర్రం ఎవరో ప్రజలకు తెలిసింది. ఇది మంచిదే, మనకి త్వరలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పోయే అవకాశాలు ఉన్నాయి, ఓపిక పట్టండి, పోయేటోళ్ళు ఊతారు, వచ్చేటోళ్ళు వస్తారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ కొంత వాస్తవం మాట్లాడిండే. ఆ గాడిద ఎవరు గుర్రం ఎవరు తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి, ఆ గాడిద ఎవరు గుర్రం ఎవరు తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. నువ్వు ఏ 5 మాసాల్లో ప్రభుత్వం మారుతుంటే ఇంకా కూడా నీకు ఏదైతుందో జ్ఞానోదయం కాకుండా ఎట్లనే 5-6 మాసాల్లో ప్రభుత్వం పోవడం కాదు, నీ పార్టీ కనుమరుగైతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తదుపరి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కాబోతుంది. దానికి కేవలం కేసీఆర్ బాధ్యుడు. ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ నైతికంగా బాధ్యత వహించాలి, అభ్యర్థులు కాదు. నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కొద్దిమంది టికెట్ ఇచ్చినవే, వాళ్ళు గెలిచి వచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే పనితనంతో మేము ఓడిపోయినాం అని చెప్పారంటే మరి గెలిచి వచ్చి ఎట్లా గెలిచి వచ్చిండు, వాళ్ళ పనితనంతో గెలిచి వచ్చిండు. మరి అంటే నీ యొక్క పార్టీ అధిపతిగా అధ్యక్షుడిగా నీ రోల్ ఏం లేదా? గెలిస్తున్నావు నీ పెద్దగా, ఓడితేనేమో ఆశపడ్డ రాకుంటే మా అభ్యర్థుల పనితనంతో నేను ఓడిపోయినా చెప్పండి ఏమంటే నేను ఐ హావ్ లాస్ట్ ఎలక్షన్, ఆశీర్పద పొందలేకపోయాను. నాది బాధ్యత. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయం చేయడంలో కానీ, ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు వివరించడంలో కానీ, అప్పుడున్న ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు చేరవేయడంలో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఆశించిన మేరకు పని చేసి ఉండి లేకపోవచ్చు. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ఓన్ ది రెస్పాన్సిబిలిటీ. అంతేగాని గెలిస్తే నా పిద్దరికం నాకు రేటు, పోతే మాత్రం ఏదైతుందో మా క్యాడర్ నాకు సహకరించలేదు, ఓటర్ తప్పు చేసిండు. నేను గెలిచి నీకు ఓటు ఇచ్చడం ఓటర్ మంచోడు బుద్ధిమంతుడు, నీకు ఓటు కూడా ఓటర్ మంచోడు కాదు. ఇట్స్ రాంగ్. ఆల్వేస్ ఓటర్ ఈజ్ వాయిస్. ఓటర్ విజ్ఞత ప్రదర్శించి ఓటేస్తాడు. ఓటర్ వేసే ప్రతి ఓటుకి ఏదైతుందో ఏదో ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉంటుందని చెప్పంటారు. దాని మీద కాదండి మనకు ఏమై ఉంటుంది, నేను ఆశపడి కుదరకపోవడానికి సరే జీవన్ గెలుస్తుంది కావచ్చు. కానీ ఏమవుతుంది, గవర్నమెంట్ మరి మళ్ళీ టీఆర్ఎస్ వస్తే జీవన్ రెడ్డి మనం ఆశించిన విధంగా పని చేయలేడు కదా అనే భావన నేను ఏదైతే తొలగించలేకపోయాను. నేను ఇంతవరకు నా పనితనం గురించే నేను చెప్పుకునే ప్రయత్నం చేసి తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వస్తుంది, అధికారానికి వస్తుంది అన్నటువంటి ఆ ఇంప్రెషన్ పూర్తి స్థాయిలో కల్పించిన అని నేను అనుకోలేను. ఇప్పుడు సీయింగ్ ది రిజల్ట్ ఐ హావ్ టు ఓన్ ది రెస్పాన్సిబిలిటీ. కేసీఆర్ గారు ఏదైతే ఉందో ఆయన బాధ్యతను రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయాలి. ఆయన 5-6 మాసాల్లో ప్రభుత్వం మారడం కాదు, ఆయన పార్టీ కనుమరుగైతే చెప్పంటున్నా, ఆయన పార్టీ కనుమరుగు కాబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా గాడి ఎవరు గుర్రం ఎవరు తెచ్చుకుంటే మంచిది. ఆయనకైనా గుర్రం అనుకుంటే ఎట్లనే ప్రజలు ఓటేసినోడు గాడి అవుతారా? నువ్వు ప్రజలను అవమానపరుస్తున్నావు. నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? ప్రజలను అవమానపరుస్తున్నావు. నువ్వు అవమానపరిచేది ఎవరిని? ప్రజలన్నికే. ప్రజలు ఏదైతుందో విజ్ఞత ప్రదర్శించి వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ నిర్ణయాన్ని తప్పుపట్టడము ఇది ప్రజాస్వామ్యం ఎంతవరకు సమంజసం పట్టుంది. దయచేసి అటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు. ఫైనల్ గా మీరు లోక్సభ సభ్యునిగా కాకపోతే మంత్రిగా చూడొచ్చు అంటారు. నేను నాకు ఇప్పుడు మంత్రివర్గం ఇస్తారని జరిగే అవకాశం ఒకటి బాబు, లోక్సభ సభ్యుడు కాకుంటే అనుమానం నీకెందుకు వస్తుంది? ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఇవాళ పరిస్థితుల్లో ఏదైతుందో నేను ప్రభుత్వ పరంగా చెప్పాను మీకు. నేను వీళ్ళ ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ఏవైనా కానీ కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు కొన్ని పథకాలను రూపొందించిన వాటి అమలు చేసేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అమలు అవుతాయి. ప్రజలకు రేపు ఏదైతే మంచి చేయగలగాలంటే అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. అభ్యర్థుల పరిశీలనకు వస్తే వీళ్ళు 5 సంవత్సరాలు ధర్మపురి అరవింద్ ఏం చేసినో కనబడుతుందే. ఇంతవరకు పసుబోర్డు నియామకం అనేది కేవలం ఉత్తర్వుకి పరిమితమైంది. అసలు కేంద్రం ఎక్కడో నిర్ణయం లేదు. వేర్ దే ఆర్ గోయింగ్ టు లొకేట్ ఇట్, నిజామాబాద్ లొకేట్ చేస్తున్నా, ఎక్కడ లొకేట్ చేస్తున్నా కూడా నిర్ణయం లేదు. ఆ బోర్డు అధ్యక్షులు లేరు, సభ్యులు లేరు, ఏం లేరు. ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ నేను ఆరంభం చేస్తా అంటాడా? అసలు చక్కెర ఫ్యాక్టరీ మూతపట్టులో భారతీయ జనతా పార్టీ కూడా పాత్ర ఉన్నది అన్నాడు. అప్పుడు బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలు. అరవింద్ గారికి తెలుసు అని రాజకీయం. ఎప్పుడైతే చక్కెర కర్మాగారం మూతపడ్డతో
1990 బిట్వీన్ 2004 అండ్ 99 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇట్ వాజ్ ప్రైవేటైజ్డ్, పార్ట్ ఆఫ్ షేర్స్ వర్ సోల్డ్ 51% ఏదైతుందో బిట్వీన్ 99 అండ్ 2004. అప్పుడు బీజేపీ టీడీపీ మిత్రపక్షాలు. ఇదే గోపరాజు గంగరాజు గారు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అని తెలిసిన కూడా మాట్లాడితే ఎట్లనే నేను దాన్ని నువ్వు ఎంపీలో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఏదైతుందో సిక్ యూనివర్సిటీ ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. కాయల పరిశ్రమలను తెరిపించడానికి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. నువ్వు ఎందుకు తెరిపించలేకపోయినవే? ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే రావడంతోనే అది రీఓపెనింగ్ ఏదైతే పునఃప్రారంభానికి చర్యలు చేపట్టి మేము అడుగులు వేస్తుంటే నేను తెరిపిస్తా, నువ్వు ఎక్కడున్నావు, నీ చేతులు ఏముందని తెరిపిస్తావు నువ్వు? తెరిపించడం అనేది ఎవరి చేతులు ఉంది? కాంగ్రెస్ పార్టీ చేతులు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంది. నిన్న బోధన మేము సందర్శించినాం. మేము రైతులకు ఏదైతే ఒక విధమైనటువంటి కాంగ్రెస్ విషయంలో క్రియేట్ చేయగలిగినాం. అక్కడ ఒక 10,000 ఎకరాలు సాగు చేయగలిగినట్టయితే ముత్తంపేట విషయంలో కూడా మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. దీన్ని కూడా త్వరలో తెరిపించే అవకాశం 100%. అసలు వాస్తవం చెప్పంటున్నా, నా ప్రజా జీవితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్వహింపబడ్డ ప్రతి శాసనసభ సమావేశంలో, ప్రతి శాసన మండలి సమావేశంలో, శాసన మండలి ఎంపికైన తర్వాత ఇది నాదొక పాయింట్ అయింది. ఈ శిఖర కర్మాగారంపై ప్రభుత్వాన్ని నిలదీయడము, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడము, ప్రభుత్వంపై ఒత్తిడి తేవటము పార్ట్ ఆఫ్ మై క్యారియర్. ఇవాళ కమిటీ వేయడం జరిగిందంటే కూడా బికాస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒక అధికార పార్టీ సభ్యుడు అయ్యుండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నేను కమిటీ వేయించగలిగాను. దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు ది ఫార్మర్. నీకు అరవింద్ గారికి ఇవన్నీ నీకు ఏం చూసి ఉంటాయంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. అందరం రైతులు, ప్రధాన ఉత్పాదక రంగం దేశం ఇది వ్యవసాయం. ఆ ప్రధాన ఉత్పాదక రంగానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పింపజేయబడాలి. మినిమం సపోర్ట్ ప్రైస్. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధత కల్పింపజేయబడటానికి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. సంవత్సర క్రితం ఇది 2 సంవత్సరాల క్రితం ఏదైతే సంవత్సర కాలం ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తే ఈ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పనకు సంబంధించి మీరు త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించి రేపు 6 రోజులైతే షెడ్యూల్ వస్తుంది. అక్కడ రైతులు ఏదైతుందో ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తూ ఒక రైతు మన రబ్బర్ బుల్లెట్కు బలి కావడం జరిగిందని చెప్పి అంటున్నా. రుణమాఫీకి వచ్చేప్పటికీ ఏదైతుందో నువ్వు రైతాన్ని రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితారంట. చూడండి చిత్రం, రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితాడు. అది అంబానీ అదాని రుణమాఫీ చేస్తే వాడు సోమరిపోతు కాదు. ఇలా అదే పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ కింద, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ కింద ఏదైతుందో లక్షల కోట్లు వాళ్ళ రుణ వస్తువులు నిలిపివేసి ఏదైతుందో వాళ్ళకు ప్రోత్సహిస్తున్నాడు. ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ నేను చెప్పేది సందర్భంగా నేను హ్యావ్ సీన్ ఎన్టీ రామారావు గారి సంగీతం కూడా చూసిన, చెన్నారెడ్డి గారి సంగీతం కూడా చూసిన, విజయభాస్కర్ రెడ్డి గారు చూసా, జనార్దన్ రెడ్డి గారు చూసా, రాజశేఖర్ రెడ్డి గారు చూసా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూసా. నేను చూసిన ముఖ్యమంత్రుల్లోకెల్లా అందరికంటే పాజిటివ్ దృక్పథంతో పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మొత్తం మీద నిజామాబాద్ లోక్సభ సభ్యుల మనసు చూడమని, నిజామాబాద్ లోక్సభ సభ్యులుగా ఎన్నికగా ఓటర్ల మనసు చూడమంటారని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది, ప్రజల పక్షాన కృషి చేస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. వైఎస్ఆర్ పాలనను కల్పించే విధంగా ఉంది. రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేసేది నేనే, ఖచ్చితంగా నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి తీరుతా అని చెప్పేసి ధీమా అయితే వారి మాటల్లోనే విన్నాము. చూద్దాం ఏం జరగబోతుంది. సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV జగిత్యాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.